Dear ladies and gentlemen, you are only responsible for your success or failures. Don't blame others for your failures. అంటే చాలామంది సక్సెస్ అయితే సక్సెస్ అయితే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఫెయిల్యూర్ అయితే కుంగిపోతారు. దాంతోపాటు ఎదుటి వ్యక్తిని కూడా బ్లేమ్ చేస్తారండి. మీది అది పేరెంట్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు అండి. వాళ్ళు సక్సెస్కే క్రెడిట్ తీసుకుంటారు. దేర్ మైండ్ విల్ నాట్ యాక్సెప్ట్. మైండ్ విత్స్టాండ్ అవుదండి వాళ్ళు ఫెయిల్యూర్ అవుతే. అది తప్పు, 100% తప్పండి. ఏదైనా యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్. మీరే రెస్పాన్సిబుల్ అండి సక్సెస్ ఫెయిల్యూర్. ఆఫ్ కోర్స్ మీ నైబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ మెంటర్స్ కానీ మీకు హెల్ప్ చేయొచ్చు, కానీ అల్టిమేట్లీ యు ఆర్ ది రెస్పాన్సిబుల్. ఓన్లీ దేర్ వాళ్ళు సజెషన్ ఇస్తారంతే, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక స్టూడెంట్ ర్యాంక్ వచ్చిన 90% వచ్చిన, ఎస్ మా టీచర్ చాలా బాగా చెప్పారు, మా తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. ఇంకొక స్టూడెంట్ అదే క్లాసు, టీచర్ ఒకరే వీళ్ళిద్దరికేను. ఇంకొక స్టూడెంటు ఫెయిల్ అయిపోతాడు. ఏం చేస్తాడు? తల్లిదండ్రులను దూషిస్తాడు. ఎస్, నవ్ డేస్ ఈజ్ గోయింగ్ ఆన్ లైక్ దట్. టీచర్ని దూషిస్తాడు. నాకు మా అమ్మ మా నాన్న ఎన్వైరాన్మెంట్ ఇవ్వలేదు, కరెక్ట్గా చేయలేదు, నాకు సపోర్ట్ చేయలేదు, నాకు పాకెట్ మనీ ఇవ్వలేదు, నాకు ఫీజు కరెక్ట్గా కట్టలేదు అని బ్లేమ్ చేస్తారండి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ అండ్ డియర్ లేడీస్ జెంటిల్మెన్. స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అని కాదు, నా ఉద్దేశం మీకు అర్థం అవ్వాలి. కాబట్టి మళ్ళీ అగైన్ ఐమ్ రిపీటింగ్, యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ యువర్ ఫెయిల్యూర్. మీ ఫెయిల్యూర్స్ గురించి ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయొద్దు. మీరు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, ఫెయిల్యూర్ కూడా నా వల్లనే అయిందని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాళ్ళు దే కెన్ డన్ మిరకల్స్ ఇన్ దర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.